మిత్రులందరికీ నమస్కారం అండి. చాలామంది మిత్రులు మనకు పొట్టేళ్ళకు, మేకలకు కావచ్చు, గేదెలకు, ఆవులకు ఏదైతే మనకు గడ్డి బెస్ట్ ఉంటుందో, ఏదైతే మనకు గ్రాస్ అనేది ఏది బెస్ట్ ఉంటుందని అడుగుతూ ఉన్నారు. సో మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కోఎఫ్ఎస్ 31 గురించి తెలుసుకుందాం. సో ఈ కోఎఫ్ఎస్ 31 వచ్చేసి మనకు బహువార్షిక గడ్డి జాతి అన్నమాట. ఈ కోఎఫ్ఎస్ 31 అంటే ఏంది? సో కోఎఫ్ఎస్ అంటే కోయంబత్తూర్ ఫోడర్ సుర్గం గ్రాస్ అన్నమాట. కోయంబత్తూర్ ఫోడర్ స్వర్గం అన్నమాట. సో దీన్ని మనకు కోయంబత్తూర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేయడం అయితే జరిగింది. సో ఇది కోఎఫ్ఎస్ 31 వచ్చేసి మనకు మేకలకు, పొట్టేళ్లకు, గేదెలకు కావచ్చు ఇష్టంగా తింటాయి అన్నమాట. పాడి పశువులన్నీ ఇష్టంగా అయితే తింటాయి. సో మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ప్రోటీన్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు 10% అయితే ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుంది. మనకు దీంట్లో ఆక్సిలేట్ పర్సెంటేజ్ కానీ చూసుకున్నట్లయితే మనకు సూపర్ నేపియర్లా కాకుండా సూపర్ నేపియర్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మనకు ఇది మన జొన్నని క్రాసింగ్ చేసిందన్నమాట. సో మనకు జొన్నగడ్డిని క్రాసింగ్ చేసింది, అందుకోసం అయితే దీంట్లో ఆక్సిలేట్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సూపర్ నేపియర్ కన్నా. మనకు ఇది నీటి ఏదైతే మనకు వాటర్ తక్కువ ఉన్నా కానీ మనకు ఇది తీసుకోవచ్చు అనమాట. సో చాలామంది వాటర్ ఏంటంటే ఈ రైతులు ఏంటంటే మనకు వాటర్ లేక అనేది మనకు ఫారంలలో అయినా గడ్డి అనేది తక్కువ పడుతుంది. సో మనకు వాటర్ చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటే కూడా ఇది మనకు వస్తుంది అన్నమాట. మనకు దీన్ని వేసిన తర్వాత మనకు 2-3 రోజులు కంటిన్యూగా వాటర్ ఇచ్చిన తర్వాత ఒకసారి మొలకెత్తిన తర్వాత మనకు 7-8 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులకు ఒకసారి కూడా మనం వాటర్ ఇచ్చుకున్నట్లయితే కూడా మనకు కటింగ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది బహువార్షిక గడ్డి జాతి కావడం వల్ల మనకు ఇయర్లీ మనకు 4 సార్లు అయితే మనకు కటింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకు 60 డేస్ లోపల వస్తుంది, 60 డేస్లో అయితే వస్తుంది. సెకండ్ కటింగ్ నుండి మనకు 45 డేస్లో అయితే వస్తుంది. మనకు సెకండ్ కటింగ్ అనేది 45 డేస్ మధ్యలో మనము కటింగ్ చేసుకోవాలి. సో మనము ఎద్దజల్లి విధానంగా వేసుకోవచ్చు, లేకపోతే మనకు ఇలా చూసుకోవచ్చు సాలుగా కూడా మనకు వేసుకోవచ్చు అన్నమాట. సో సాలుకు వేసుకోవడం వల్ల మనకు కటింగ్ చేయడం కావచ్చు, మనకు మధ్యలో నుంచి కలుపు తీయడం అనేది బెస్ట్ ఈజీగా జరుగుతుంది. మనకు ఇది ఎకరానికి వచ్చేసి 17 టన్స్ అయితే మనకు వస్తుంది. సో సూపర్ నేపియర్ అనేది మనకు 150-170 టన్స్ వస్తుంది, కానీ ఇది మనకు ఎకరానికి 17 టన్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా దీని హైట్ కూడా మనకు చాలా తక్కువ ఉండడం వల్ల మనకు కటింగ్ కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి నూగు అనేది ముళ్ళు అనేది ఏముండదు మనకి, ఎందుకంటే ఇది ఒక జొన్న జాతి రకం కావడం వల్ల మనకు నూగు అనేది ఏముండదు. సో తొందరగా కటింగ్ రావడం వల్ల మనకు బెస్ట్, మనకు తొందరగా కటింగ్ రావడం వల్ల మనకు ఇది గేదెలకు, మేతలకు అనేది మనకు ఫామ్లలో కూడా బెస్ట్ ఉంటుంది. లేకపోతే మనకు పొట్టెళ్ళకు కూడా మనకు వేసుకోవడానికి అయితే బెస్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కింద నంబర్ అయితే ఇస్తాను. ఆ సీడ్ అయితే మీకు కింద అయితే నంబర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో మీ దగ్గర జీవాలు కానీ ఏమైనా అమ్మకానికి ఉంటే కూడా కింద నంబర్కి అయితే వాట్సాప్ చేయండి. సో ఆ నంబర్కి వాట్సాప్ చేయడం వల్ల మీ దగ్గర జీవాలు కానీ, గేదెలు కానీ, ఆవులు ఉంటే అవి మన ఛానల్లో ద్వారా పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా కావాల్సిన వారు మీకు కాల్ చేసి అయితే మీ దగ్గర వచ్చి చూసి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.